తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రేపు నోటిఫికేషన్ రానుంది. జూలై 1న ఎన్నిక జరగనుంది. ఎల్లుండి నామినేషన్స్ స్వీకరిస్తారు. ఓటర్ లిస్టు తయారు చేస్తోంది బీజేపీ ఎన్నికల టీం. జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారులు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఒకరిని జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకుంటారు. రైట్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రేపు నోటిఫికేషన్ రానుంది. సో ఓవరాల్ గా ఎపిసోడ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్, రేపు బీజేపీ సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. నోటిఫికేషన్తో పాటే ఓటర్ల లిస్టు ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షని ఎన్నుకునేందుకు వరకు, అదేవిధంగా జాతీయ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకునేందుకు వరకు ఎవరైతే ఓటర్లు ఉంటారో ఆ ఓటర్ లిస్టును కూడా రేపు నోటిఫికేషన్తో పాటే బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎండల లక్ష్మీనారాయణ ప్రకటించనున్నారు. ఎల్లుండి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు అధ్యక్షునికి కావచ్చు, జాతీయ కౌన్సిల్ సభ్యులకు కావచ్చు, పోటీలో ఉన్న వారి యొక్క నామినేషన్లు స్వీకరిస్తారు. ఏదైతే జూలై 1వ తేదీన వీటి యొక్క అనౌన్స్మెంటు ఉంటుంది. ఈరోజు రాత్రి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రాష్ట్రానికి రానున్నారు. అదేవిధంగా రేపు రాత్రి బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే రాష్ట్రానికి రానున్నారు. ఎల్లుండి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో వీళ్ళు పాల్గొనున్నారు. అయితే బీజేపీకి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ఎవరు అధ్యక్షులైన దానిపైన పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యం, బీజేపీ ఈ తెలంగాణలో బీసీ ఎజెండాతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో బీసీనే రాష్ట్ర అధ్యక్షుడయ్యేటువంటి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకటే నామినేషన్ని ఎల్లుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కొరకు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు చెప్తున్నటువంటి విషయం. అయితే ఎవరి నామినేషన్లు తీసుకోవాలనే దానిపైన ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఈ యొక్క షెడ్యూల్ని ప్రకటించిందని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఒక్కరు ఎవరనే దానిపైన చర్చ జరుగుతుంది. అయితే బీజేపీలో గత కొంతకాలంగా వస్తున్నటువంటి పేర్లను కనుక మనము పరిశీలించినట్లయితే ప్రధానంగా బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ పేరు కూడా వినిపిస్తుంది. దీంతోపాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి ఎంపీ ఈటల రాజేందర్ పేరు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. అయితే వీళ్ళకు ఉన్నటువంటి బలాలు ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి అంతర్గత ఇష్యూస్ కావచ్చు, వీళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంటుందానిపైన కూడా పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. కేంద్ర నాయకత్వం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను కావచ్చు, పార్టీ పరిస్థితులను దృష్టి వీళ్ళిద్దరిలో ఎవరికైనా అవకాశం ఇస్తుందా లేదా అనేటువంటి చర్చ కూడా వ్యక్తం జరుగుతుంది. సందేహం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక బీజేపీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి లక్ష్మణ్ పేరు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత ఇష్యూస్ను దృష్టిలో పెట్టుకోవాలంటే ఒక సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్ళాలంటే ఆయనను చేస్తే బాగుంటుందన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది అక్షయ. దీంతోపాటు ఇవన్నీ కనుక ఈ ఈక్వేషన్స్, ఈ పంచాయతీలు పార్టీలో అంతర్గతం ఒకరికి చేస్తే ఇంకొకరికి మధ్య విభేదాలు నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ మధ్య మార్గంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి డీకేఆర్ని మహిళా కోటాలో చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అంటే బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు ఢిల్లీకి సంబంధించి తెలంగాణ వ్యవహారాలను చూస్తున్నటువంటి నేతలు మాట్లాడినప్పుడు కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమైనట్టుగా ఆ బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకరిద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పినటువంటి పరిస్థితి. పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి అంతర్గత నేపథ్యం కావచ్చు, ఒకరికి ఇంకొకరికి పడినటువంటి పరిస్థితులు కావచ్చు, మధ్య మార్గంగా బీజేపీ ఇప్పుడు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే నాన్ కాంట్రవర్సీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకే అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. సో ఈ నలుగురిలో ఎవరో ఒకరైనటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఇదైతే బీజేపీలో ఉన్నటువంటి మాట. దీంతో